మనం ఊర్లలోకి వెళ్ళామనుకోండి, మీ వయసు పిల్లలే సిగరెట్లు తాగుతున్నారు, గంజాయి కొడుతున్నారు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. నువ్వేమో ఇక్కడ కూర్చొని నేను దేశానికి ఏం చేయాలని ప్రశ్నలు అడుగుతున్నావు. సమ్వేర్ ఐ ఫీల్ దాట్ నేను ఒక 22 ఇయర్ ఓల్డ్ గాయ్ సివిల్ సర్వీసెస్లోకి వచ్చాను, కానీ నాకు ఈ ఇండియన్ సిస్టమ్, ఈ గవర్నమెంట్ నాకు ఏమైనా చేస్తుందని నాకు అర్థం కావట్లేదు. దేశం మనకేమి ఇచ్చిందన్న దానికంటే దేశానికి మనం ఏం చేసామన్నది చూడాలని చెప్పారు. చైనా, జపాన్ కానీ ఇలాంటి రీసెంట్ కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీస్ చాలా సూపర్ పవర్ అయ్యాయి, మిలిటరీ పర్పస్ కానీ ఎకానమిక్ పర్పస్ కానీ. ఇండియా ఇంకా చాలా వెనుకబడి ఉంది. అంటే ఎందుకు అని అంటే రెండు, ఒకటి మనది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అపోజిషన్ ఉంటుంది. ఒక గవర్నమెంట్, రూలింగ్ గవర్నమెంట్ని డెవలప్మెంట్ చేద్దాము అని అంటే ఆ పేరు ఆ రూలింగ్ గవర్నమెంట్కి వస్తుంది కాబట్టి అపోజిషన్ అపోజ్ చేస్తుంది. ప్రజాస్వామ్యం ఒకటి ఎంత మంచిదో అంత చెడ్డది కూడా. సార్, ఈ ప్రిపరేషన్లో ది రియల్ కాంపిటీషన్ అంటే ఏంటి సార్? యూపీఎస్సీలో కాన్పూర్, లక్నో, ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ ప్రాంతాల నుండి మేము పుట్టిందే సివిల్ సర్వెంట్ అవ్వాలి అనే విధంగా ఉంటారనమాట వాళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఐ హ్యావ్ ఏ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. నాకు మాత్రమే కాదు, యావరేజ్ ఆస్పిరెంట్కి ఉండాల్సిన క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగితే నాకు క్లారిటీ దొరుకుతుంది, మాకు అందరికీ క్లారిటీ దొరుకుతుందని ఐఎమ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. షుడ్ ఐ ప్రొసీడ్ సార్? నాకు నువ్వు ఇంతకుముందు చెప్పగానే కొన్ని బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతాను సార్ మిమ్మల్ని, ఎందుకంటే నువ్వు మా జనరల్ స్టడీస్, ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ అండ్ ఆంథ్రోపాలజీ స్టూడెంట్వి. లాస్ట్ 6 months నుంచి మాతో పాటు అసోసియేట్ అయి ఉన్నావు. సో ఆ బోల్డ్ క్వశ్చన్స్ మీరు నన్ను అడిగినప్పుడే నాకు అనిపించింది, ఇలాంటి ప్రశ్నలు అందరికీ ఉన్నాయి. ఒక 70% ఆఫ్ ద ఆస్పిరెంట్స్కి మీరు అడిగినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. నాకేమనిపించింది అంటే ఇది అందరి కామన్ డౌట్స్ కాబట్టి దీని జవాబు కూడా అందరు వింటే బాగుంటుందన్న ఉద్దేశంతో మేము ఈ వీడియో చేస్తున్నామనండి. ఈ వీడియో చేయడానికి ఒకటే కారణం ఏంటంటే నాకు ముందుగానే ఈశ్వర్ నాకు డౌట్స్ అడిగాడు, ఈ ప్రశ్నలు అడిగాడు. ఈ ప్రశ్నలకు జవాబు నేను కెమెరా ముందు చెప్తాను. ఎందుకు అని అంటే 70% ఆఫ్ ద ఆస్పిరెంట్స్కి ఇవే డౌట్లు ఉన్నాయని చెప్పేసి. సో 100% యూ కెన్ ఆస్క్, ఏ ప్రశ్న అయినా కూడా బోల్డ్గా అడగండి మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ది యాక్సెసిబిలిటీ. సార్, నాకున్న ఫస్ట్ క్వశ్చన్, అందరికీ ఉంటుంది ఫస్ట్ అటెంప్ట్లోనే ర్యాంక్ రావాలని ఉంటుంది. అది చాలామంది క్లియర్ చేస్తారు, కొంతమంది క్లియర్ చేయరు. మీరు ఏం చెప్తారు సార్, ఒక ఆస్పిరెంట్ ఎలా క్లియర్ చేయాలి ఫస్ట్ అటెంప్ట్లోనే? మంచి ప్రశ్న ఈశ్వర్. ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయాలంటే ఏం చేయాలి నేను ఒకటి చెప్తాను వినండి. అందరూ ఏమనుకుంటారంటే ఫస్ట్ అటెంప్ట్ అంటే ఫస్ట్ ఇయర్ ఆఫ్ ప్రిపరేషన్ అని అనుకుంటారు. ఫస్ట్ అటెంప్ట్ అంటే ఏంటంటే ఖచ్చితంగా 2 సంవత్సరాలు మనం కష్టపడాలి. ఒక జనరల్ యావరేజ్ ఆస్పిరెంట్ అనమాట. ఒక 2 సంవత్సరాలు అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు? 2025 ఆగస్ట్ 2025 ఆగస్ట్లో జాయిన్ అయ్యావు. అంటే మీలాంటి 2025 ఆగస్ట్లో నీ బీటెక్ ఇప్పుడు అయిపోతుంది, 2026 ఏప్రిల్లో అయిపోతుంది. సో 2025 ఆగస్ట్లో నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు కాబట్టి నీ బెస్ట్ అటెంప్ట్ అండ్ ఫస్ట్ అటెంప్ట్ 2027 అవుతుంది అనమాట. ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అంటే ఒక 2 సంవత్సరాలలో మొదటి సంవత్సరం కోచింగ్ కంప్లీట్ చేసుకోవాలి, క్లాసెస్ కంప్లీట్ చేసుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, బేసిక్స్ మీద పట్టు తెచ్చుకోవాలి, ఫండమెంటల్స్ మీద పట్టు తెచ్చుకోవాలన్నమాట. మొదటి సంవత్సరంలో ఏ పుస్తకంలో నుంచి ఏది చదవాలి, ఎలా చదవాలి, సబ్జెక్ట్ ఏంటి, సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి మొదటి సంవత్సరంలో. రెండో సంవత్సరంలో మనం సెల్ఫ్ ప్రిపరేషన్ చేయాలి, మన రివిజన్ నోట్స్ చేసుకోవాలి, టెస్ట్ సిరీస్లు రాయాలి. అలా 2027 జనవరి 1 నుంచి మనం ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో ఉండాలన్నమాట. అంటే 2026 మొత్తం కూడా జనరల్ స్టడీస్ మొత్తం ప్రిపరేషన్ జరిగిపోవాలి, ఆన్సర్ రైటింగ్ జరిగిపోవాలి. 2027 జనవరి 1 నుంచి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, 2027 ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్ టెస్ట్ సిరీస్. అలా మనం ప్రిపరేషన్ చేస్తే అది మొదటి అటెంప్ట్, అది ఫస్ట్ అటెంప్ట్. కానీ మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏం చేస్తారు అని అంటే చెక్ చేద్దాము, లేకపోతే ఊరికనే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చేస్తారనమాట. అది సీరియస్ అటెంప్ట్ కాదు. సో ఫస్ట్ అటెంప్ట్ అంటే సీరియస్ అటెంప్ట్ లెక్క తీసుకున్నప్పుడు మాత్రం 2 సంవత్సరాల శ్రమ, 2 సంవత్సరాల హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఇచ్చేటటువంటి అటెంప్టే ఫస్ట్ అటెంప్ట్. అలా ప్రిపేర్ అయితే మీకు 2027లో ర్యాంక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ర్యాంక్ వస్తుందని చెప్పను, కానీ పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంటే నీ సంగతి తీసుకుంటే నువ్వు ఈ 2026 మొత్తం నీ ఆప్షనల్ ఆంథ్రోపాలజీ, జిఎస్ మొత్తం రివిజన్, ప్రిపరేషన్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, కమాండ్ తెచ్చుకోవాలి. 2027 జనవరి 1 నుంచి ప్రిలిమ్స్ అయిపోయినాక మెయిన్స్కి. అది చేస్తే నీకు ఫస్ట్ అటెంప్ట్లో ర్యాంక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ర్యాంక్ తెచ్చుకోవడం పక్కన పెడితే, ర్యాంక్ వచ్చాక చాలామందికి ఉంటుంది టు బీ ఏ గ్రేట్ సివిల్ సర్వెంట్. అతని పర్సనాలిటీ ఎలా ఉండాలి, అతని మైండ్ సెట్ ఎలా ఉండాలి, హౌ ఈ షుడ్ హ్యాండిల్ పాలిటిక్స్ అండ్ ఇట్స్ ప్రెషర్? ఖచ్చితంగా చాలా మంచి ప్రశ్న. సో ఇంత కష్టపడి మనం సివిల్ సర్వెంట్ అయ్యాము, ఇంత పెద్ద ఎగ్జామ్ క్లియర్ చేసాం, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ క్లియర్ చేసి ర్యాంక్ తెచ్చుకున్నాం మనం. ర్యాంక్ తెచ్చుకున్న తర్వాత సివిల్ సర్వెంట్ హానెస్ట్గా ఉంటున్నాడా?
మంచి సివిల్ సర్వెంట్ లాగా పేరు తెచ్చుకుంటున్నాడా? అశోక్ కేమ్కానో లేకపోతే మొన్న రీసెంట్గా రింకు సింగో ఇలాంటి వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవచ్చా అన్న ప్రశ్నకి జవాబు ఏంటనంటే, నేను ఇంత కష్టపడి ర్యాంక్ తెచ్చుకున్నాను. నా కష్టాన్ని ఒక డబ్బులతోని ఒకరు కొనకూడదు. సో ఏదేమైనా సరే నేను సర్వీస్ చేస్తాను. ఏదేమైనా సరే నేను డబ్బులకి లొంగను. ఏదేమైనా సరే ప్రజా శ్రేయస్సు కోసమే నేను ఉన్నానని మైండ్ సెట్ చేసుకోవాలి మొదటిది. రెండోది పాలిటిక్స్ ఎక్కడైనా జరుగుతుంది. సో ఇక సివిల్ సర్వీసెస్లో ఎక్కువ పాలిటిక్స్ ఉంటాయి. మరి సివిల్ సర్వీసెస్లో ఎక్కువ పాలిటిక్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, మొదటిసారి నిన్ను ప్రెషర్ చేస్తారు, రెండోసారి ప్రెషర్ చేస్తారు, మూడోసారి ప్రెషర్ చేస్తారు. ఎన్నిసార్లు ప్రెషర్ చేసినా నువ్వు లొంగలేదనుకోండి, వాళ్ళు మిమ్మల్ని బైపాస్ చేస్తారు. అంటే మిమ్మల్ని వదిలేస్తారు. మిమ్మల్ని వదిలేసి వాళ్ళ పని జరగడానికి ఏదో విధంగా చేసుకుంటారు, కానీ మీ జోలికి రారనమాట. అంటే మీ డ్యూటీని మీరు పర్ఫెక్ట్గా చేస్తే చాలు. సివిల్ సర్వీసెస్లో మీ డ్యూటీ మీరు పర్ఫెక్ట్ చేస్తే చాలు. వేరే వాళ్ళు ఎలా చేసినా కూడా సంబంధం లేదనుకునేటట్టుంటే యూ విల్ బీ ఏ గ్రేట్ ఆఫీసర్. సో మైండ్ సెట్ ఒకటి, రెండోది పాలిటిక్స్ ఒకటి, మూడు పర్సనాలిటీ ఏంటంటే మనము కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకోవాలి, కొన్ని వాల్యూస్ పెట్టుకోవాలి. ఏదేమైనా కూడా నేను ఈ ప్రిన్సిపల్స్ని వయోలేట్ చేయను, ఈ వాల్యూస్ని వయోలేట్ చేయను అని చెప్పేసి నువ్వు ఏ రోజైతే అనుకుంటావో అప్పుడు నువ్వు గ్రేట్ సివిల్ సర్వెంట్ లాగా ఉంటావు అనమాట. అంటే ఏం ఆశించకుండా నీ ఆలోచనతోని నీకు కొన్ని వాల్యూస్ ఫిక్స్ చేసుకొని అవి ఫాలో అవుతే చాలు. సార్ ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నాకు ఇంకో డౌట్ వచ్చింది సార్. మీరు ఇంత చెప్పారు, స్టిల్ ల్యాక్స్లో నుంచి థౌజండ్స్లో ఫిల్టర్ అయ్యే సివిల్ సర్వెంట్స్ కరప్ట్ అవుతారు. ఎందుకలా? వాల్యూస్ లేకపోవడం, ప్రిన్సిపల్స్ లేకపోవడం, డబ్బు కోసం లొంగడం, పొలిటికల్ ప్రెషర్ వల్ల ట్రాన్స్ఫర్. నేను సిటీలో ఉండాలి, నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారేమోనన్న భయం. ఎప్పుడైతే భయం మన దగ్గర ఉండదో, ఎప్పుడైతే మనం డబ్బులకు లొంగమో అప్పుడు మనం బెస్ట్ సివిల్ సర్వెంట్ అవుతాము. అశోక్ కేమ్కా లాంటి మనిషి నియర్లీ 25 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆయన భయపడలేదు ట్రాన్స్ఫర్కి, డబ్బులకు లొంగలేదు. అలా మనం వాల్యూస్ ఇన్కల్కేట్ చేసుకోవాలన్నమాట. అందుకే మీకు ఎథిక్స్ అనే సబ్జెక్ట్ ఉంది. సార్ నేను చిన్నప్పటి నుంచి వింటుంది, ఇంక్లూడింగ్ ఏపీజే అబ్దుల్ కలాం సార్ చెప్పింది కూడా, ఇండియాస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇస్ యూత్, ఇండియాస్ యూత్. కానీ సమ్వేర్ ఐ ఫీల్ దాట్ నేను ఒక 22 ఓల్డ్ గాయ్ సివిల్ సర్వీసెస్లోకి వచ్చాను. కానీ నాకు ఈ ఇండియన్ సిస్టమ్, ఈ గవర్నమెంట్ నాకు ఏమైనా చేస్తుందని నాకు అర్థం కావట్లేదు, నాకు క్లారిటీ దొరకట్లేదు. నేను యూతే కదా, మరి నాకేం చేస్తుంది? నేను స్ట్రెంత్ ఇండియాకి ఎలా అవ్వాలి? దీనే ఆలోచనలో పెట్టుకొని మన పెద్దలు ఏమని చెప్పారు అంటే, దేశం మనకేమి ఇచ్చిందన్న దానికన్నా దేశానికి మనం ఏం చేసామన్నది చూడాలని చెప్పారు. ఒకటి. రెండు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆంధ్రప్రదేశ్లో 3 ITs ఉన్నాయి, 4 3 ITs ఉన్నాయి. ఒకటేమో ఇడుపలపాయ, ఇంకోటి నూజివీడు, ఇంకోటేమో ఆర్కే వ్యాలీ, ఇంకోటేమో శ్రీకాకుళంలో 4 ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఒక నియర్లీ 25,000 స్టూడెంట్స్ ఉన్నారు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత 10+1, 10+2 4 years ఆఫ్ ఇంజనీరింగ్, 6 years కాలంలో 12 లక్షల పెట్టుబడి పెడుతుంది వాళ్ళ మీద. సో ఎవరైతే మెరిట్లో ఆ 3 సీటు కొడతారో వాళ్ళకి 12 లక్షలు పెట్టి వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తుందన్నమాట. అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో MBBS చేసిన వాళ్ళ మీద నియర్లీ 20 లక్షలు గవర్నమెంట్ పెట్టుబడి పెడుతుంది. అంటే మనము గవర్నమెంట్ పర్సనల్గా నాకేం చేసింది అన్న దానికన్నా మనం ఏం ఆలోచించాలంటే, వ్యవస్థకి ఏం చేసింది గవర్నమెంట్, సొసైటీకి ఏం చేసింది ఈ గవర్నమెంట్. సొసైటీలో భాగమే కదా మనము. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉందనుకోండి, అది నీ పర్సనల్ కాదు, ఆ సమాజానిది. ఆ లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా ఉంది కాబట్టి నువ్వు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి సేఫ్గా వచ్చావు, నార్మల్గా వచ్చావు. అదే లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా లేదనుకోండి, నువ్వు సేఫ్గా వచ్చేవాడివి కాదు. అంటే గవర్నమెంట్ సమాజానికి ఏం చేసింది, ఆ సమాజంలో నేను అని ఆలోచించాలన్నమాట. ఎప్పుడైనా కూడా నేను కన్నా ముందు సమాజం. నేను ఇంతకు అడిగినట్టే, నేను ఎలా ఇండియాకి స్ట్రెంత్ అవ్వగలుగుతాను సార్? అది నాకు నీడ్ క్లారిటీ. నువ్వు ఇండియాకి ఎలా స్ట్రెంత్ కాగలవు అని అంటే, నీ బాధ్యత, నీ కర్మ. ఏ పొజిషన్లో ఉన్నా సరే, అది IAS అయితేనేమి, లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ అయితేనేమి, ఏ పొజిషన్లో అయితే నువ్వు నీ యొక్క బాధ్యత నిర్వర్తిస్తావో నువ్వు భారతదేశానికి చేసినట్టే, మానవ సమాజానికి చేసినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మన సతనకూలంలో తండ్రి కొడుకులను ఎన్కౌంటర్ చేస్తారు, 9 మంది పోలీస్ ఆఫీసర్లు. అప్పుడు ఒక లేడీ కానిస్టేబుల్ హైకోర్టు దగ్గరికి వెళ్ళి తన నోరు తెరిచి ఎవరెవరు తప్పు చేశారో చెప్పిందనమాట. తన డ్యూటీని తను నిర్వర్తించింది. ఏ రోజైతే మనం మన డ్యూటీని నిర్వర్తిస్తామో ఖచ్చితంగా అది మనం భారతదేశానికి, మన సమాజానికి చేసినట్టే. ఇప్పుడు చైనా, జపాన్ కానీ ఇలాంటి రీసెంట్ కంట్రీస్ ఉన్నాయి. మేబీ ఇండియా చాలా వాస్ట్ కంట్రీ ఇన్ డైవర్స్ ఆఫ్ ది పాపులేషన్, కల్చర్, లాంగ్వేజెస్, ఎవ్రీథింగ్. స్టిల్ ఆ కంట్రీస్ చాలా సూపర్ పవర్ అయ్యాయి, మిలిటరీ పర్పస్ కానీ, ఎకనామిక్ పర్పస్ కానీ. ఇండియా ఇంకా చాలా వెనుకబడి ఉంది. ఇండియా స్ట్రెంత్ అంటారు, గొప్పతనం అంటారు, హిస్టారికల్లీ చాలా గ్రేటే. కానీ ప్రెజెంట్ మనం కంపారిటివ్లీ చాలా లోలో ఉన్నాం. అంటే ఎందుకు అని అంటే, ఒకటి మనది ప్రజాస్వామ్యంలో అపోజిషన్ ఉంటుంది.
ఒక గవర్నమెంట్ ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేద్దాము అని అంటే ఆ పేరు ఆ రూలింగ్ గవర్నమెంట్కి వస్తుంది కాబట్టి అపోజిషన్ అపోజ్ చేస్తుంది. ప్రజాస్వామ్యం ఒకటి ఎంత మంచిదో అంత చెడ్డది కూడా, అది ఒకటి మనం యాక్సెప్ట్ చేయాలి. 2 ఇంకా డెవలప్మెంట్ టైం పడుతుంది. 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ అయింది 2022కి. ఇంకా 100 years బై 2047కి రీచ్ అవుతాం మనం. ఖచ్చితంగా 2047కి వచ్చేసరికి ఇండియా విల్ బీ ఏ డెవలప్డ్ కంట్రీ 100%. అది మనం ఇప్పుడు అమృత్ కాల్లో ఉన్నాము, మనం వికసిత్ భారత్ లాగా 2047కి రీచ్ అవుతాం. మీలాంటి యంగ్ పీపుల్ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే. ఇప్పుడు 22 years ఉన్నటువంటి ఈశ్వర్ యంగ్ పీపుల్ దేశం మీద ఒక పట్టుదలతోని, దేశం మీద ఆశతోని, దేశానికి నేను ఏదో చేయాలి, నా డ్యూటీ నేను చేస్తాను కనీసం అనే ఆలోచనతో ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ఒక వికసిత భారత్, ఒక వాల్యూ ఓరియంటెడ్ స్టూడెంట్, ఒక వాల్యూ ఓరియంటెడ్ యూత్. ఇప్పుడు మనం ఊర్లలోకి వెళ్ళామనుకోండి, మీ వయసు పిల్లలే సిగరెట్లు తాగుతున్నారు, గంజాయి కొడుతున్నారు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. నువ్వేమో ఇక్కడ కూర్చొని నేను దేశానికి ఏం చేయాలని ప్రశ్నలు అడుగుతున్నావు. అదే ఇంకో అబ్బాయి అంటే అందరిలో ఈ చైతన్యం రావాలన్నమాట. ఎవరి చేతిలో ఉంటుంది? సమాజం చేతిలో ఉంటుంది, కుటుంబం చేతిలో ఉంటుంది, టీచర్ల చేతిలో ఉంటుంది, స్కూల్ చేతిలో ఉంటుంది. అందరూ వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తే ఖచ్చితంగా ఓవరాల్గా వీ విల్ బికమ్ ఏ డెవలప్డ్ కంట్రీ బై 2047. సేమ్ టాపర్ అతనే చెప్తాడు సెల్ఫ్ ప్రిపేర్ అయ్యాడని. ఎందుకలా సార్? చాలా దగ్గర చెప్తాడు ఇంటర్వ్యూ గైడెన్స్కి, టెస్ట్ సిరీస్కి ఆబ్వియస్లీ కోచింగ్ ఈజ్ రిక్వైర్డ్, కానీ ఆల్మోస్ట్ జనరలీ దేసే సెల్ఫ్ ప్రిపరేషన్. మంచి ప్రశ్న ఈశ్వర్. అంటే ఇది అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రశ్న, జాగ్రత్తగా వినండి అందరూ. ఆ ర్యాంకర్ ఏమని చెప్తాడు అని అంటే పలు ఇంటర్వ్యూస్లలో కోచింగ్ సెంటర్ ఇన్స్టిట్యూట్లో చెప్పడు, వేరే దగ్గర ఏమని చెప్తాడు అని అంటే టీవీ ఇంటర్వ్యూస్లో అక్కడ ఇక్కడ ఏమని చెప్తాడంటే సెల్ఫ్ ప్రిపరేషన్ చెప్తాడు. మీకే ఒక ప్రశ్న అడుగుతున్నాను, నేను అందరికీ, నిన్ను కూడా అడుగుతున్నాను. నీకు ర్యాంక్ వచ్చింది, ర్యాంక్ వచ్చినప్పుడు ఒక టీవీ వాళ్ళు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, నిన్ను ఒక్కనే ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఒక మనిషి యొక్క స్వభావం, ఒక మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? బాబు నీకు ర్యాంక్ రావడానికి నీ కష్టం సహాయపడిందా, లేకపోతే కోచింగ్ సెంటర్ వాళ్ళు నీకు హెల్ప్ చేస్తే ర్యాంక్ వచ్చిందని అంటే మనం ఏమనుకుంటాం? నాకుగా ర్యాంక్ వచ్చిందంటే గొప్పగా ఫీల్ అవుతాడు మనిషి. నేను కష్టపడితే ర్యాంక్ వచ్చిందని చెప్పడానికి ప్రైడ్గా ఫీల్ అవుతాడు. ఆ దృష్ట్యా వాళ్ళు ఏమని చెప్తారు అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ అని చెప్తారు. అది పెద్ద మిస్గైడ్. వాళ్ళు జెన్యున్గా చెప్పాలి. అప్పుడు ఖచ్చితంగా ఏమని చెప్పాలంటే నేను జిఎస్కి ఇక్కడికి వెళ్ళాను, ఆప్షనల్కి ఇక్కడికి వెళ్ళాను, ఇంటర్వ్యూకి ఇక్కడికి వెళ్ళాను, కానీ ఇక్కడికి వెళ్ళినా కూడా నేను 60% నేను హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంక్ వచ్చిందని క్లియర్గా చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఇప్పటికిప్పుడు పాలిటిక్స్కి వెళ్దాం అనుకున్నాను. నేను సెల్ఫ్ అని చెప్పేసి నేను పాలిటిక్స్కి వెళ్ళి తిరగడం మొదలు పెట్టాను అనుకోండి, నన్ను ఎవరైనా రాణిస్తారా? నాకు ఖచ్చితంగా దిశ చెప్పే వాళ్ళు ఉండాలి, నాకు గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు ఉండాలి, వాళ్ళు నాకు గైడ్ చేస్తే నేను ముందుకు వెళ్ళగలను. అదేవిధంగా ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ కూడా ఇంత పెద్ద ఎగ్జామ్ని ఇంకా ఒక్కడే క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా దిశ చెప్పేవాళ్ళు, ప్రాపర్గా గైడ్ చేసేవాళ్ళు ఎవరికైనా అవసరమే. ఆ ర్యాంకరు సెల్ఫ్ ప్రిపరేషన్ అని చెప్పే ముందు చాలా జాగ్రత్తగా క్లియర్గా కేటగారికల్గా చెప్పాలి. ఎందుకనంటే 1,00,000 మంది చూస్తూ ఉంటారు, ఆ 1,00,000 మంది, అది కూడా యంగ్ పీపుల్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి నువ్వు సెల్ఫ్ ప్రిపరేషన్ అవుతే మరి మాక్ ఇంటర్వ్యూ వీడియోస్ వీళ్ళు రిలీజ్ చేస్తారు కొన్ని కోచింగ్ సెంటర్ వాళ్ళు. మరి వాళ్ళు ఎందుకు రిలీజ్ చేశారు? నీ ఆన్సర్ స్క్రిప్ట్స్ వేరే అకాడమీ వాళ్ళు రిలీజ్ చేస్తారు, మీ క్లాస్లో ఉన్నది వేరే వాళ్ళు రిలీజ్ చేస్తారు. అంటే నువ్వు చెప్పింది తప్పు కదా, నువ్వు చెప్పేది అబద్ధం కదా. సో ముఖ్యంగా ర్యాంకర్స్ కూడా ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ అయితే నిజంగానే సెల్ఫ్ ప్రిపరేషన్ అని చెప్పాలి. లేదా నేను జిఎస్ ఇక్కడికి వెళ్ళాను, ఆప్షనల్ ఇక్కడికి వెళ్ళాను, ఇంటర్వ్యూకి ఇక్కడికి వెళ్ళాను, చాలా క్లియర్ కట్గా చెప్తే ఏంటంటే క్లారిటీ ఉంటుంది. కోచింగ్ అవసరమా సార్? మంచి ప్రశ్న. కోచింగ్ అవసరమా? ఒకటి చెప్తానండి, ఏంటనంటే కొత్త ఫీల్డ్, ఆల్టుగెదర్ కొత్త ఫీల్డ్, అనుభవం లేని ఫీల్డ్, టైం లేదు, 2 సంవత్సరాలు ర్యాంక్ కొట్టాలి మనం, ఇంట్లో వాళ్ళు టైం ఇవ్వలేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కోచింగ్ ప్లస్ మెంటోర్షిప్, ముఖ్యంగా మెంటోర్షిప్, మనకి దగ్గరుండి ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి అని చెప్పేవాళ్ళు ఉంటే మనకి కోచింగ్ అవసరం అన్నమాట. అంటే ఢిల్లీలో ఎలా ఉంటుందంటే ఒకటే క్లాస్ రూమ్లో 700 మంది కూర్చోబెడతారు, ఎక్కడో అభ్యర్థి కూర్చొని ఉంటాడు, ఫ్యాకల్టీని కలవడం బ్రహ్మ కష్టం. నేనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అసలు నా ఫ్యాకల్టీ కలవరు. అలాంటి కోచింగ్ సెంటర్స్ పనికిరావు. మనకి మెంటోర్షిప్, ఫ్యాకల్టీ అందుబాటులో ఉండి ఎప్పుడైనా అతనికి ఫోన్ చేయవచ్చు, ఎప్పుడైనా మనం కలవచ్చు, ఏ డౌట్ ఉన్నా కూడా మనం అడగవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ పద్ధతిలో మనకు గైడెన్స్ ఇస్తారు. కాబట్టి మనకి వేరే ఎవరినో కొత్త వాళ్ళని అడిగితే వాడు అతను ఆన్సర్ చెప్తాడో లేదో, అదే ఇక్కడ ఇన్స్టిట్యూషనలైజ్డ్ పద్ధతి కాబట్టి వీళ్ళు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆన్సర్ చెప్తారు. అలా ఎవరి దగ్గర అయితే ఆ వాల్యూస్ ఉన్నాయో వాటి దగ్గర మాత్రమే జాయిన్ అవ్వాలి. సార్ ఈ ప్రిపరేషన్లో ది రియల్ కాంపిటీషన్ అంటే ఏంటి సార్? అంటే నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్? చాలా మంచి ప్రశ్న. ఈశ్వర్ ఏమంటున్నాడంటే అసలు కాంపిటీషన్ అంటే ఏంటి? చాలా కాంపిటీషన్ ఉంటుంది, ఇదే కదా, చాలా కాంపిటీషన్ ఉంటుంది, చాలా టఫ్గా ఉంటుంది. కాంపిటీషన్ అంటే ఏంటో చెప్తాను. యూపీఎస్సీ ఎగ్జామినేషన్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా, మన టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు. యూపీఎస్సీలో కాన్పూర్, లక్నో, ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ ప్రాంతాల నుండి
మేము పుట్టిందే సివిల్ సర్వెంట్ అవ్వాలి అనే విధంగా ఉంటారనమాట వాళ్ళు. నేను నిన్న కూడా ఒక స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ యొక్క ఇంటర్వ్యూ చూశాను ఐ డ్రీమ్స్ ఛానల్లో, చెప్తున్నాను మీకు చూడండి. ఆమె ఏమందనంటే, ఆ యాంకర్ ఏమైనా ప్రశ్న అడిగిందంటే స్మితా సబర్వాల్ని, మీరు ఐఏఎస్ కాకపోయి ఉంటే మీరు ఏం చేసేవాళ్ళు అని అంటే, తను ఏమందనంటే, నేను పుట్టిందే ఐఏఎస్ కానన్నా. నార్త్ ఇండియన్స్, అతను నిన్న వచ్చిన వీడియో అది. నేను పుట్టిందే ఐఏఎస్ కోసమే, వేరే ఆలోచించలేదు. అంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి నువ్వు ఐఏఎస్ఏ కావాలి, ఐఏఎస్ఏ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి చిన్నప్పటి బ్రెయిన్ ఫీడింగ్ జరుగుతుంది అనమాట. సో వీళ్ళకి అదే చదువుతూ ఉంటారు. మన వాళ్ళకి ఏమవుతుంది అంటే, మనకి బీటెక్ లేకపోతే డాక్టర్ లేకపోతే పలు అదర్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పడం వల్ల సివిల్ సర్వీసెస్ సీరియస్ తీసుకోరు. సో మన రియల్ కాంపిటీషన్ హైదరాబాద్లోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ, తెలంగాణలో ఉండదు. మన రియల్ కాంపిటీషన్ హిందీ బెల్ట్లో ఉంటుంది. మన రియల్ కాంపిటీషన్ కాన్పూర్, లక్నో, బీహార్, పాట్నా, ఢిల్లీ, హర్యానా, ఇక్కడ ఉంటుంది రియల్ కాంపిటీషన్. సో వాళ్ళతోని మనం కంపారిటివ్గా చదవాలంటే వాడు 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి చదువుతున్నాడు, మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం. అప్పుడు మనము క్వాలిటీగా, స్కిల్ ఓరియంటెడ్గా, నంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ చదివి ఆన్సర్స్ బాగా రాసి ఆ కాంపిటీషన్ని దాటాలన్నమాట. సో రియల్ కాంపిటీషన్ యూపీఎస్సీకి ఎవరంటే హిందీ బెల్ట్ వాళ్ళు. సో వాట్ అబౌట్ కరెంట్ అఫైర్స్ సార్? న్యూస్ పేపర్స్ అంటారు, మ్యాగజైన్స్ అంటారు, లేకపోతే మంత్లీ మ్యాగజైన్స్ అంటారు. దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి సార్ కరెంట్ అఫైర్స్ని? కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలని చాలా పెద్ద మిత్ ఇది, చాలా పెద్ద డౌట్ ఇది. దీనికి ఆన్సర్ ఒకటే చెప్తున్నాను ఈశ్వర్. మొదటి 6 months అంటే ఒక అభ్యర్థి కోచింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మొదటి 6 monthsలో న్యూస్ పేపర్ చదవాలి. ఎందుకనంటే ఆ న్యూస్ పేపర్ ఎలా చదవాలి, ఆ న్యూస్ పేపర్ యొక్క జార్గన్, ఆ న్యూస్ పేపర్ యొక్క లాంగ్వేజ్లోకి వస్తాడనమాట. ఆ న్యూస్ పేపర్ అండర్స్టాండింగ్లోకి వస్తాడు. ఆ న్యూస్ పేపర్లో ఏమేమి న్యూస్ కవర్ అవుతున్నాయి అనేది అనాలిసిస్ చేస్తాడు. ఆ 6 months అయిపోయిన తర్వాత, మళ్ళీ నేనే చెప్తున్నానండి ఓపెన్గా, 6 months మీరు న్యూస్ పేపర్ ప్రాపర్గా చదివిన తర్వాత 6 months తర్వాత న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరం లేదు. యూ కెన్ డైరెక్ట్లీ గో విత్ మంత్లీ మ్యాగజైన్స్. మళ్ళీ ఏ మంత్లీ మ్యాగజైన్ చదవాలి సార్? ప్రతి ఐఏఎస్ అకాడమీ మంత్లీ మ్యాగజైన్ రిలీజ్ చేస్తుంది కదా. మీరు ఏం చేయాలంటే, మీకు మీ ఫ్రెండ్స్ అందరి దగ్గర, మీ టీచర్స్ దగ్గర, అందరి దగ్గర రివ్యూ తీసుకొని 5 మంత్లీ మ్యాగజైన్స్ మీ ముందు పెట్టుకొని ఒక్క మంత్ని ప్రాపర్గా అనలైజ్ చేయాలి. మీకు ఏది పీవైక్యూస్ని మనసులో పెట్టుకొని, ప్రిలిమ్స్ పీవైక్యూస్ అండ్ మెయిన్స్ పీవైక్యూస్ని మనసులో పెట్టుకొని ఈ 5 మ్యాగజైన్స్ ముందు పెట్టుకొని ఏ మ్యాగజైన్లో ప్రాపర్గా కంటెంట్ ఉందని చెప్పేసి మనం అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసిన తర్వాత ఒక మ్యాగజైన్కి మనం కంక్లూడ్ అవుతాం కదా, అదే మ్యాగజైన్ చదవాలి. సో మొదటి 6 months న్యూస్ పేపర్, ఆ మొదటి 6 months తర్వాత మంత్లీ మ్యాగజైన్ ఆన్ కరెంట్ అఫైర్స్. సార్ ఒక ఆస్పిరెంట్, ఒక స్టూడెంట్ ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా ఎట్ ఎ సర్టెన్ పాయింట్ ఫియర్ ఆఫ్ నెక్స్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఒకవేళ క్లియర్ చేస్తే ఓకే, క్లియర్ చేయకపోతే అంటే ఖచ్చితంగా నాకు ర్యాంక్ వస్తుందా, మరి నేను ఇంత రిస్క్ చేసి నా యవ్వనంలో, నా వయసులో 23-24 years, అదే నేను నీ పరిస్థితి తీసుకుంటే హీ గాట్ ఇన్ టు ప్లేస్మెంట్, నియర్ 40-50 వేల మంత్లీ శాలరీ వచ్చేది, అది వదులుకొని మరీ ప్రిపేర్ అవుతున్నావు యూపీఎస్సీ ప్రిపరేషన్కి. సో అంత వర్త, మరి నిజంగా నాకు ర్యాంక్ వస్తుందా, మరి అంత సర్టెనిటీ ఉందా అనే ప్రశ్న అందరికీ ఉంటుంది. ఒకటే చెప్తున్నాను నేను, ఎప్పుడైనా మన కర్మని మనం చేయాలి, మన కర్మని మనం బిలీవ్ చేయాలి. నెంబర్ 1 ఎలా ప్రిపేర్ అవ్వాలి? మొదటి 2 సంవత్సరాలు యూ హ్యావ్ టు కీప్ యువర్ హార్ట్ అండ్ సోల్. మొదటి 2 సంవత్సరాలు ఈ అబ్సెషన్ అనమాట, మొత్తం మన మైండ్లో మొత్తం అదే ఉండాలి, అబ్సెషన్తో ఉండాలి మన మైండ్లో. అలా అబ్సెషన్తో మన మైండ్లో ఉన్న తర్వాత ఆ మొదటి అటెంప్ట్ ఇస్తాం కదా, రాలేదనుకుందాం, నెగిటివ్ను ఆలోచిస్తాం, రాలేదు, ఇంకొక అటెంప్ట్ ఇవ్వాలి, సెకండ్ అటెంప్ట్. ఇక ఆ 1 year ఇంకా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాలి. 2 attempts అయ్యాయి, రాలేదు, అప్పుడు నువ్వేం చేయాలి అని అంటే, ప్లాన్ బి. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్, బ్యాంక్ పీఓస్ ఎగ్జామ్స్, సెబీ, సిజిఎల్, ఇలాంటి వేరే ఎగ్జామ్స్ మనం రాస్తూ ఉండాలన్నమాట. దీని మీదే మొత్తము 2 attempts కన్నా ఎక్కువ పెట్టకూడదు. 2 attempts బెస్ట్ అటెంప్ట్స్ ఇవ్వాలి. 2 attempts అయిపోయిన తర్వాత మనం ప్లాన్ బికి వెళ్ళాలి. పొలిటీషియన్స్ కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఆర్ ప్రైవేట్ సెక్టర్ ఆల్సో, మేబీ దేర్ రోల్స్ అండ్ డ్యూటీస్ సరిగ్గా ఫుల్ఫిల్ చేయలేకపోవడం వల్ల, లేకపోతే కరప్ట్ అవ్వడం వల్ల, లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం వల్ల, లేకపోతే వాళ్ళకి ఇచ్చిన పొజిషన్ని వాళ్ళు సక్రమంగా మిస్యూజ్ చేయడం వల్ల, ఇదంతా ఐ ఫీల్ ఫండమెంటల్ ఆఫ్ ది సొసైటీ నుంచి వచ్చిందే. సొసైటీలో స్టిల్ రిలీజన్ అని, కాస్ట్ అని, హిందూస్ అని, లాంగ్వేజెస్ అని, రీజియన్స్ అని, ప్రతి దాంట్లో కాన్ఫ్లిక్ట్స్ అవుతూనే ఉంటాయి. సో సొసైటీలో ఇలా ఉన్నప్పుడు సొసైటీ నుంచి వచ్చిన ఏ వ్యక్తి అయినా అలానే ఉంటాడు కదా. హౌ డూ యూ ఎక్స్పెక్ట్ సమ్ అదర్ థింగ్స్? అంటే సొసైటీ అలా ఉండడానికి కారణం మనుషులే. సొసైటీ అంటే ఏంటి? సమాజం, మనుషుల యొక్క సమూహం. మనుషుల యొక్క సమూహాన్ని మనం సమాజం అంటాం.
సో ఈ మనుషులు ఎలా ఉన్నారో సమూహం అలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను, గవర్నమెంట్ ఉద్యోగం చెప్తాను నేను. మీరు చిన్నప్పుడు మీ పేరెంట్స్ మా పేరెంట్స్ తీసుకుంటే వాళ్ళు బ్రిటిష్ మా పేరెంట్స్ బ్రిటిష్ స్కూల్ కొంచెం చూశారు. తర్వాత 1960s 1970s 1980sలో ప్రైవేట్ జాబ్స్ లేవు, అన్ని గవర్నమెంట్ జాబ్సే ఉన్నాయి. అందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తునికి భయపడేవాళ్ళు, అందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, కరప్షన్ బ్రైబ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మా పేరెంట్స్ ఏమని చెప్తారు నాకు, అది గవర్నమెంట్ జాబ్ అంటే ఇంత గొప్పది, సమాజంలో గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడు చాలా గొప్పవాడు అని చెప్పేసి ముద్రపడిపోయింది. ఆ ఇండివిజువల్ గవర్నమెంట్ ఉద్యోగం చేయడం వల్ల మనం ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తుని రీచ్ అవ్వడం వల్ల ఏదో పని రూపకంగా సో సమాజం మొత్తంలో గవర్నమెంట్ ఉద్యోగస్తుని చాలా గొప్పవాడని ముద్రపడిపోయింది. ఇప్పుడు మా పేరెంట్స్ అయినా మీ పేరెంట్స్ అయినా ఏం కోరుకుంటారు, మా అబ్బాయి కూడా గవర్నమెంట్ ఉద్యోగం వస్తే బాగుండు కదా అని చెప్పి. అంటే మనుషుల నుండి సమాజంలోకి వచ్చి సమాజంలో నుండి మనుషులు వస్తారనమాట. మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి మనుషులు ఎథిక్స్కి వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి అతను మారాడు అనుకోండి, మళ్ళీ ఈ మనుషుల సమూహమే సమాజం అవుతుంది. ఇప్పుడు ఎథికల్ సమాజం ఫామ్ అవుతుంది అనమాట. సో మార్పు అనేది ఆ ఇండివిజువల్ మనిషి నుంచి ఫామ్ అవుతుంది. ఆ మనిషి వేరే వాళ్ళకి చెప్పడం, వాడు వినకపోవడం, వినడము, చేయడము, ఈ సమాజాన్ని మార్చే పరిస్థితుల్లో మనం ఉండం. మన డ్యూటీ మనం చేస్తే వేరే వాడు కూడా మనం చూసి మారే అవకాశం ఉంటుంది. దాన్ని నమ్మాలి మనం. ఈ రోజు కాకపోయినా రేపైనా మారుతుందన్న నమ్మకంతో ముందుకెళ్ళాలి. సమాజం అంటేనే నమ్మకం. వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇప్పుడు ఏదైతే క్యాస్ట్ సిస్టమ్ ఉందో ఆ క్యాస్ట్ సిస్టానికి మూల కారణం ఏంటంటే వివక్ష. అంటే మన హిందూ సమాజానికి, మన ఇండియన్ సమాజానికి ఉన్న చీడపురుగు కాస్ట్. ఈ కాస్ట్ రావడానికి గల కారణం ఆక్యుపేషన్స్. వీడి ఆక్యుపేషన్, ఈ కులస్తుడి ఆక్యుపేషన్, ఈ కులస్తుడి ఆక్యుపేషన్ అని చెప్పి ఫిక్స్ చేసి ఆక్యుపేషన్ ఆధారంగా క్యాస్ట్ మనం ఫిక్స్ చేసాం. ఇప్పుడు బ్రాహ్మణుడు అప్పట్లో ఏమనుకునేవాడు అంటే, నేను దేవునికి దగ్గర, నేనే దేవునికి సంబంధించిన పూజలని చేస్తాను కాబట్టి నేనే గొప్ప, మీరెవరు పూజారులు కాకూడదు అని రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. అది ఈవెన్చువల్గా ఏమైపోయింది, అతను మాత్రం దేవుడి దగ్గర ఉన్నటువంటి పనులు చేయడం వల్ల అతను టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయాడు, మిగతా వాళ్ళందరూ బాటమ్ లెవెల్కి వెళ్ళిపోయారు. సో ఇలా హైరార్కీ అనేది క్రియేట్ అయిందన్నమాట క్యాస్ట్లో. ఇప్పుడు ఈ హైరార్కీ అనేది పోవాలి అని అంటే మొదటిగా ఆక్యుపేషన్ రిజిడిటీ ఉండదు. అంటే ఎవరైనా ఏ ఆక్యుపేషన్ అనేది చేసుకోవచ్చు. మనం ఎస్సీలో చూస్తే దళితుల్లో 90% ఆఫ్ దెమ్ మాన్యువల్ స్కావెంజర్స్ ఉంటారు. ఎందుకు వేరే క్యాస్ట్ వాడు ఎందుకు చేయకూడదు? వేరే క్యాస్ట్ వాడు కూడా చేయొచ్చు. ఇప్పుడు టాడీ ట్యాపర్ ఉంటారు, తాడి చెట్టు ఎక్కేవాడు, ఓన్లీ బీసీ కమ్యూనిటీ వాడు చేస్తాడు. ఎందుకు బీసీ కమ్యూనిటీ వాడు ఎందుకు చేయాలి? అలా ప్రతి ఒక్క ఆక్యుపేషన్ అందరికి అందుబాటులో ఉందనుకోండి, సమానత్వం వస్తుంది. 1, 2 ఇంకా సమానత్వం రావాలంటే ఒక మంత్రం, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్. ఎందుకంటే మ్యారేజ్ అనేది చాలా సీక్రెట్. ఆ మ్యారేజ్ సీక్రెట్ ఫినామినన్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరుగుతుందనంటే ఈరోజు కాకపోయినా రేపైనా కూడా సమాజంలో సమానత్వం వస్తుంది. సో ఇంటర్ క్యాస్ట్ అనేది అవసరం. ఇంటర్ క్యాస్ట్ అనేది అఫర్మేటివ్. ఇంటర్ క్యాస్ట్ అనేది ఇన్ఎవిటబుల్. ఎప్పుడైతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఒక 10 మ్యారేజెస్లో 9 మ్యారేజెస్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగిందో మెల్లిమెల్లిగా క్యాస్ట్ సిస్టమ్ అనేది అంతరించిపోతుంది అని ఒక ఆంథ్రోపాలజిస్ట్ చెప్తాడు. అదే నిజం కూడా. సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఒక నాలాంటి 22-year-old గాయ్ కాలేజ్లో నుంచి వచ్చి మీ దగ్గరకు వచ్చి, సార్ ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలని అడిగితే, విత్ కోచింగ్ ఆర్ వితౌట్ కోచింగ్, మీరు టైం లైన్ కానీ, ప్రిపరేషన్ కానీ, డూస్ అండ్ డోంట్స్ కానీ, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పటిలోపు చేయాలి, ఏది చేయకూడదు అని మీరు చెప్తారు సార్? చెప్తాను. 22 years అబ్బాయి బీటెక్ కంప్లీట్ చేసి, డిగ్రీ కంప్లీట్ చేసి నా దగ్గరకు వచ్చాడు అనుకోండి. 2 సంవత్సరాలు సింగిల్ ఫోకస్డ్గా ఒకటే మైండ్ సెట్తోని నువ్వు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2, బట్టి కొట్టకూడదు, అర్థం చేసుకోవాలి. 3, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. 4, రోజు 12 గంటలు చదవాలి. 5, పిచ్చి పిచ్చి ఏవిగేషన్స్ పెట్టుకోకూడదు. ఫ్రెండ్స్ అని, అమ్మాయిలని, ఇవన్నీ ఏం పెట్టుకోకూడదు. ఓన్లీ ఫోకస్డ్గా, ఎందుకంటే డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. అలా 2 సంవత్సరాలు నువ్వు బాగా కష్టపడాలి, ప్రాపర్ కష్టపడాలి. విత్ కోచింగ్ ఆర్ వితౌట్ కోచింగ్. ప్రాక్టికల్గా ఉండాలి, ఇది కూడా ఇంపార్టెంట్. ప్రాక్టికల్గా ఉండాలి, ఫాస్ట్ లెర్నర్ అయి ఉండాలి, సమాజాన్ని అనాలిసిస్ చేయాలి, సైంటిఫిక్గా ఆలోచించాలి. ఇవన్నీ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా 2 yearsలో మీరు ర్యాంక్ కొట్టవచ్చు. బట్టి కొడితే కానే కాదు ఈ ఎగ్జామ్. సార్, కొన్ని అకాడమీస్లో లైక్ ఢిల్లీ, కంపారిటివ్లీ ఢిల్లీ, హైదరాబాద్ వేరేవేర్, కొన్ని అకాడమీస్లో 30,000-50,000 ఉంటుంది, ఇంకొన్ని అకాడమీస్లో 2 lakhs 3 lakhs ఉంటుంది, లైక్ ఢిల్లీ. ఇన్ని వేరియేషన్స్ ఎందుకు సార్? డిఫరెన్స్ ఏముంటుంది? ఖచ్చితంగా చాలా మంచి ప్రశ్న అడిగావు ఇది. కొన్ని అకాడమీస్లోనేమో 30,000 ఉంటుంది, కొన్ని అకాడమీస్లో 1,50,000 ఉంటుంది, 2 lakhs ఉంటుంది. ఎందుకు వేరియేషన్స్ ఉంటాయో చెప్తాను నేను. మొదటిగా నేను 30,000 వరస్ట్ అన్నాను, 2 lakhs బెస్ట్ అన్నాను. మనం ఏం అనలైజ్ చేయాలి అని అంటే ముఖ్యంగా ఎవరెవరు ఫ్యాకల్టీస్ ఉన్నారు,
ఎవరెవరు టీచ్ చేస్తున్నారు, ఫ్యాకల్టీస్ అనేది ప్రాణం సివిల్ సర్వీసెస్కి. పాలిటీ ఏ ఫ్యాకల్టీ, ఎకానమీ ఏ, దీన్ని బిగ్ 4 అంటాం, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. పాలిటీ ఎవరు, ఎకానమీ ఎవరు, హిస్టరీ ఎవరు, జియోగ్రఫీ ఎవరు. ఓహో, వీళ్ళు చాలా టాప్ ఫ్యాకల్టీస్, వీళ్ళ దగ్గర చెప్తున్నారంటే ఖచ్చితంగా హై ఛార్జ్ చేస్తారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అనుభవ్ సారాంగ్ సార్ అని పాలిటీ చెప్తారు మన దగ్గర. ఆయనకి మేము ఓపెన్ చెప్తున్నాను, గంటకి 3,000 ఇస్తాం మేము అతనికి. 1 అవర్కి 3 అవర్స్ 3,000 పే చేస్తాము. అంతేకాదు ఇంకొకటి, అతను ఢిల్లీ నుండి ఇక్కడ క్లాసెస్ చెప్పాలి అని అంటే మరి నా అకామిడేషన్ అన్నాడు. మేము ఒక క్వార్టర్స్ తీసాం, 30,000 రెంట్ చొప్పున ఒక ఇల్లు తీసి అతని 30,000 రెంట్ మేమే కడుతున్నాం. సో దట్ ఆయన మాకే క్లాసెస్ చెప్పాలని చెప్పేసి. ఎంత ఖర్చు ఉంటుంది? గంటకి 3,000 పే చేస్తాం. అలా అతను 150 గంటలు చెప్తాడు ఒక బ్యాచ్కి. పర్ మంత్ 30,000 రెంట్ కడతాము. అతని మెయింటెనెన్స్, అతను ఉండడం అంతా మేము ఇక్కడే చూస్తాము. సో ఎంత ఖర్చు ఉంటుంది? ఎందుకు అంత ఖర్చు పెడుతున్నామంటే అతను బాగా చెప్తాడు, అతను చెప్పిన ఎగ్జామ్లో వస్తాయి, సో అతను మాకు కావాలి అని అనుకున్న అంటే అలాంటి ఫ్యాకల్టీస్ ఉన్నప్పుడు ఫీజు కొంచెం పెరగచ్చు. కొన్ని ఉంటాయి 30,000 అని చెప్పేసి వాళ్ళు రికార్డెడ్ వీడియోస్ ఇస్తారు, కరెంట్ అఫైర్స్ చెప్పరు, ఆన్సర్ రైటింగ్ ఉండదు, ఓన్లీ ఎప్పటియో పాత క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ ఇచ్చేసి 30,000 శాలరీ అని చెప్పేస్తారు. మెంటోర్షిప్ ఇవ్వరు, అందుబాటులో ఉండరు, ఏ డౌట్స్ వచ్చినా కూడా సంబంధం లేదని అంటారు. ఓన్లీ 1 ఇయరే వ్యాలిడిటీ ఉంటుంది. మన దగ్గర అనుకోండి లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఎప్పటికైనా కూడా మేము నిన్న 2021 స్టూడెంట్ వచ్చాను నిన్న చెప్పాను నేను. ఈ సందర్భంలో ఇంకా కూడా చెప్తున్నాను, మా స్టూడెంట్స్ ఎవరైనా, నేను అతనికి చెప్పాను కాబట్టి గుర్తొచ్చి చెప్తున్నాను, మొదటి అటెంప్ట్లో ర్యాంక్ తెచ్చుకుంటే ₹1,00,000 నగదు బహుమతి, మొదటి అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్తే 50,000 నగదు బహుమతి. మరి వాళ్ళ ర్యాంక్ రావడానికి మీరేం చేస్తారు అని అంటే, ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే వాళ్ళకి 3 months హాస్టల్ మేమే ఫ్రీగా ప్రొవైడ్ చేసి, రీడింగ్ రూమ్ ప్రొవైడ్ చేసి, అక్కడే మెంటర్స్ అవైలబుల్గా ఉండేలాగా చేసి, ప్రిలిమ్స్ నుండి మెయిన్ స్థాయి వరకు మేము పక్క నుండి కూడా చదివిస్తాం. అంటే ఆ కమిట్మెంట్ ఉన్నప్పుడు ఏమవుతుందని అంటే ఆ పిల్లవాడు కూడా ర్యాంక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అదేవిధంగా ఈ 30,000 శాలరీ ఎప్పటికైనా కూడా గుర్తుంచుకోండి మిత్రులారా అండ్ స్టూడెంట్స్. ₹5 భోజనానికి, ₹100 భోజనానికి, ₹600 భోజనానికి తేడా ఉంటుంది. మనకి ₹600 భోజనం వద్దు, ₹5 భోజనం వద్దు. ₹100 భోజనం మన కడుపు నుండి కొంచెం క్వాలిటీగా, కొంచెం ఆరోగ్యానికి ఏం కాకుండా ప్రాపర్గా ఉంటే సరిపోతుంది. మనందరం మిడిల్ క్లాస్ వాళ్ళం, మనకి 5 స్టార్ హోటల్లో తినాల్సిన అవసరం లేదు, ₹5 భోజనం కూడా వద్దు. ఆ ₹100కే మంచి క్వాలిటీ భోజనం, పామ్ ఆయిల్ వేయకుండా సన్ఫ్లవర్ ఆయిల్తోని మంచి ఫుడ్ పెడితే సరిపోతుంది అనమాట. సార్ థ్యాంక్స్ ఫర్ ది క్లారిఫైయింగ్ ది డౌట్ సార్. మీరు కూడా నాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు, యు ఆర్ ఎ క్యాపబుల్ క్యాండిడేట్, కష్టపడు, ఏమైనా డౌట్స్ ఉంటే నా దగ్గరికి రా అని చెప్తారు. థ్యాంక్స్ ఫర్ ది యాక్సెసిబిలిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్.